ప్రభుత్వ ప్రతిపక్షాలపై దాడులు జరుగుతుంది దేనివల్ల అంటారు? వారవలేక జగన్ గారికి ఉన్న జనబలాన్ని చూసి వారవలేక కూటమి ప్రభుత్వం దాష్టికాలకు తెగపడుతుంది. కానీ ఇంకో మాట కూడా ఉంటుంది, గతంలో మీరు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నారని కూడా అంటున్నారు. మేము అటు చేస్తే వాళ్ళు రోడ్డు మీద ఎందుకు తిరిగేవాళ్ళు, మేము మన జాగ్రత్త ప్రొటెక్ట్ చేస్తే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పాదయాత్ర ఎందుకు చేసేవాళ్ళు ఇటు చేస్తే మేము. కానీ ఎన్నడూ లేనంత విధంగా రాష్ట్రంలో చాలా దాడులు జరుగుతున్నాయి ప్రతిపక్షాల కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ. ఇది ఏ విధంగా తీసుకోబోతున్నారు మీరు? అరాచక పాలన సాగుతుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం గురించి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారంటారా? లేకపోబట్టే క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ, అతిపెద్ద సిబిఐ ఇచ్చింది, సుప్రీంకోర్టులో కూడా ఇచ్చింది, సిట్ వేసింది, డిబి మొత్తం. అవునా సరే, మరి ఒక సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కోర్టు తప్పుడు నిజంగా జరిగింది, ఇదే తప్పు జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని తీసుకొని 70-80 కోట్ల మంది పూజించి ఆయన తీసుకొచ్చి ఇలా రాజకీయాన్ని వాడుకోవడం ఎంత నీచమండి. ఏ దేశ చరిత్రలో ఎక్కడా లేదు. మన ఒక రాష్ట్రానికే కాదు, ఆయన కలియుగ వైకుంఠ దైవం అంటే అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలకు ఆయన ప్రత్యక్ష దైవం. ఆయన అలాంటి వాటి తీసిపోయి నీచమైన రాజకీయాలు ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎందుకు వదులుకుంటారు? సిబిఐ వాళ్ళు ఏమైనా చుట్టమా? సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు ఎవరు చుట్టమా అంటున్నా? వాళ్ళు చుట్టాలు కాదు కదా. కానీ ఇప్పుడు కోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది, కానీ వెంకటేశ్వర స్వామిని బొమ్మ వేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి ఫ్లెక్సీలు కట్టడం ఎంతవరకు సమంజసం అండి? అరాచకమే కదా. ప్రజాస్వామ్యంలో దేవుడిని తీసుకొచ్చి అలా కడితే మేము కడతాం, మరి మేము జరగలేదని కడతాం, ఒప్పుకుంటారు వాళ్ళు? ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఎంత ఉందో జనానికి ఉంది. ప్రజల పాలకులు, ప్రజల ప్రభువులు. ఇప్పుడు ప్రజలకే కావాలనే చట్టాలు చేస్తే ప్రజలుగా మనోభావాల కోసం చట్టాలు చేయాలి. ప్రజలకు అభిష్టంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారి ఇంటిపై దాడి జరిగింది, పెట్రోల్ బాంబు కూడా వేశారని చెప్పాను. ఏం నిజంగానే వాళ్ళు అంత గట్టిగా దాడి చేశారంటారా, లేకపోతే మీరు ఆరోపణ చేస్తున్నారా? చేసింది కాబట్టి ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కదా, పోలీసులతో ఆధ్వర్యంలో చేశారు వాళ్ళు. సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి, సీసీ కెమెరా ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళదే కదా, ఎంక్వైరీ చేయొచ్చుగా అబద్ధం నిజమనేది. ఇప్పుడు అంబటి రాంబాబు గారిపై కేసు పెట్టారన్న, కేసు పెట్టారు, అది అంబటి రాంబాబు గారిపై కూడా దాడి జరిగింది. ఇప్పుడు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో నడిచిందా, లేకపోతే ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాలని చూసిందా? అసలు వచ్చిన 18 నెలల కాడి నుంచి మొత్తం అరాచక పాలనే కదండి. సాల్మన్ కానీ ఇప్పుడు వాళ్ళ మీద దాడులు కానీ వీళ్ళ మీద దాడులు కానీ చేస్తుంది. ప్రజాస్వామ్య ప్రజల పరిరక్షణ కోసం చేయాలి, కానీ ప్రభుత్వాలు కక్షపూరిత రాజకీయాలు చేస్తుంటే ఎంత తాగబోతాం. గల్లా మాధవ్ గారు ఇది ఇంకా ఆగదు, నడుస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారుగా. నడుస్తుందంటే ఎదురు తిరుగుతారు జనం. రాజ్యాలు సామ్రాజ్యాలు పోయినాయి, జనంలో ఉద్యమాలు జరుగుతాయి. అబద్ధం చేస్తే చట్టం ఉంది, చట్టం దాని పని తాను చేసుకుంటూ పోద్ది. ఎవరికైనా చట్టం అందరికీ సమానమే.